హలో హాయ్ అందరికీ. సో ఈ వీడియో నేను తీయడానికి ముఖ్య కారణం మనం కలకత్తా హాస్పిటల్లో ఇన్సిడెంట్ ఏదైతే మనం ఈ మధ్య సోషల్ మీడియాలో న్యూస్లో చూస్తున్నాము, ఏదైతే డాక్టర్ని రేప్ అండ్ మర్డర్ కేసు చేశారో ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పడానికి నేను వచ్చాను. సో ఈ ఇన్సిడెంట్ అనేది 8th ఆగస్ట్లో జరిగిందండి. ఎక్కడ అంటే స్టేట్ రన్ హాస్పిటల్ విచ్ ఈజ్ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. అందులో ఎవరైతే ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో తను పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అండి. సో తను నైట్ డ్యూటీ చేయడానికి అక్కడికి వచ్చింది. సో నైట్ డ్యూటీ అప్పుడు ఏమైందంటే ఆఫ్టర్ పోస్ట్ మిడ్ నైట్ అరౌండ్ 2 o'clock ఆ టైంకి వీళ్ళ కొలీగ్స్తో పాటు డిన్నర్ చేసింది సెమినార్ హాల్లో. దాని తర్వాత తనకు నిద్ర వచ్చి సో తను చిన్న న్యాప్ తీసుకుందామని చెప్పి పడుకొని పోయింది. పడుకున్న తర్వాత ఏమైందంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే కొలీగ్స్ ఉన్నారో తను డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి బయటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే డాక్టర్స్ 24 to 36 hours వర్క్ చేయడము, సో వాళ్ళకి రెస్ట్ అనేది కావాలి కాబట్టి సో తను పడుకున్నప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి బయటకు వెళ్ళిపోయారు. సో తను పడుకొని ఉంది. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ తను సెమీ నేకెడ్ బాడీ తోటి మల్టిపుల్ ఇంజురీస్ తోటి బ్లీడ్ అవుతూ తను కనిపించింది. సో ఈ కేసు ఎందుకు ఇది ఇష్యూ అనేది చాలా పెద్దగా అవుతుందంటే ఏదైతే హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారో ఈ కేసుని తప్పుతో పట్టించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అంటే తిను సూసైడ్ చేసుకొని చనిపోయింది, తిను సైకాటిక్ అలా ఇలా అని చెప్పి, అంటే వాళ్ళ ఫాదర్ వస్తే వాళ్ళ ఫాదర్ని ఆ అమ్మాయికి కలవనీయకుండా కేసుని తప్పుదో పట్టించడానికి, మళ్ళీ పోస్ట్ మార్టం చేపించకుండా, సో అట్లా చాలా ట్రయల్స్ చేశారు. సో ఇది మరి ఈ ఇష్యూ అనేది ఎందుకు వీళ్ళు బయట పెట్టొద్దు అనుకుంటున్నారో మనకు తెలియదు. ఇందులో ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో కూడా మనకు తెలియదు. సో ఏమైపోయిందంటే దాని తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. దాంట్లో తెలిసింది ఏంటంటే తినని సెక్సువల్గా అబ్యూస్ చేశారు అండ్ మర్డర్ చేశారు. సో ఇది మనకు క్లియర్ కట్గా తెలిసిపోయింది పోస్ట్ మార్టం రిపోర్ట్ తోటి. సో దాని తర్వాత ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఇంకా హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎప్పుడైతే పోలీస్కి చెప్పారో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ పోలీస్ వాళ్ళు అన్ని ఎవిడెన్స్ తీసుకున్నారు. ఈ ఎవిడెన్స్లో మనకు ఒకటి క్లియర్ కట్గా దొరికింది ఏంటంటే హెడ్ఫోన్స్, బ్లూటూత్ హెడ్ఫోన్స్. సో ఈ కేసు వల్లనే ఎవరైతే ఒక అక్యూజ్డ్ ఉన్నారో అతన్ని అయితే పట్టుకోగలిగారు. సో ఈ సెమినార్ హాల్లో సీసీటీవీ ఫుటేజ్ లేదు. సో ఈ సెమినార్ హాల్లో లేదు. సో ఈ ఎవరైతే సస్పీషియస్గా ఉన్నారో వీళ్ళని పట్టుకోవడం కోసం ఎక్కడైతే బయట సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయో సెమినార్ హాల్ బయట, సో ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఎవరైతే సస్పీషియస్గా అనిపించిందో వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేశారు పోలీస్ వాళ్ళు. సో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నారో అతని పేరు సంజయ్ రాయ్. ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఏదైతే మనకు బ్లూటూత్ హెడ్ ఫోన్స్ దొరికాయో అతను అరౌండ్ 4 o'clock ఆ టైంకి ఆ రోజు బిల్డింగ్ లోపలికి ఎంట్రీ అవ్వడం చూశారు. అతని నెక్ పైన ఏదైతే బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ఉన్నాయో అతను ఎంటర్ అయ్యాడు. బట్ 40 to 45 minutes తర్వాత ఆ హెడ్ ఫోన్స్ అనేవి లేవు అతని నెక్ పైన. సో ఈ సీసీటీవీ ఫుటేజ్లో చూసారు. దాంతోపాటు అతను సస్పీషియస్గా అక్కడ తిరగడం, ఆ సెమినార్ హాల్ బయట తిరగడం, సో ఇవన్నీ సీసీటీవీ ఫుటేజ్లో చూశారు. సో ఇతను కూడా సస్పీషియస్గా ఒకడు. సో ఇతనితో పాటు ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు. సో పోలీస్ వాళ్ళు ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారు. ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు ఒక ఆఫీసర్ ఏం చేశాడంటే ఏదైతే హెడ్ ఫోన్స్ దొరికాయో ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ దాని నుంచి క్యాచ్ చేద్దామని చెప్పి అతను అందరి ఫోన్స్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేశాడు. ఎవరెవరైతే వాళ్ళ ఇంట్రాగేషన్కి పట్టుకొచ్చారో సస్పీషియస్ పర్సన్ని దాంట్లో. సో ఇన్స్టెంట్గా కనెక్ట్ అయింది ఎవరిది అని అంటే సంజయ్ రాయ్ ఫోన్. సో సంజయ్ రాయ్ని ఇన్స్టెంట్గా అప్పుడప్పుడే అరెస్ట్ చేశారు. ఇమీడియట్గా అరెస్ట్ చేసిన తర్వాత సంజయ్ రాయ్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. అతను కన్ఫెస్ చేశాడు తప్పు చేశానని. సో ఇతను ఏ కేసు ప్రకారం తీసుకున్నారంటే సెక్షన్ 103 అండ్ సెక్షన్ 64 బిఎన్ఎస్ ప్రకారం ఇతన్ని అరెస్ట్ చేశారు. అంటే ఆ కేసులో తీసుకున్నారు, పనిష్మెంట్ ఆఫ్ రేప్ అండ్ పనిష్మెంట్ ఆఫ్ మర్డర్. సో ఇతనే కాకుండా ఇంకా ఈ రేప్ అండ్ మర్డర్ కేసులో ఇంకా చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. సో అది ఎంతమంది ఏంటి అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవరెవరు ఉన్నారో ఇంకా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తూ ఉంది మనకి. సో ఎవరైతే ఈ సంజయ్ రాయ్ అని ఉన్నాడో అతనికి 4 మ్యారేజ్ అయ్యాయి. దాంట్లో 3 మిస్కండక్ట్ త్రూ అతనికి డైవర్స్ ఇచ్చేశారు, ఇంకొకరికి క్యాన్సర్ తోటి. సో ఇతను ఎవరు అని అంటే ఇతను ఒక పోలీస్ వాలంటీర్. సో సివిక్ పోలీస్ వాలంటీర్. ఇతని డ్యూటీ ఏంటంటే ఎవరైతే లోయర్ ర్యాంక్డ్ పోలీస్ వాళ్ళు ఉన్నారో ఆఫీసర్స్ వాళ్ళు హాస్పిటలైజ్డ్ అయితే వాళ్ళని అసిస్ట్ చేయడము, వాళ్ళకి సపోర్ట్ చేయడము ఏదైనా ఉంటే అతని పని. సో అతనికి డిపార్ట్మెంట్లో లోపల అన్నిట్లో అతనికి ఫ్రీగా వెళ్ళే యాక్సెస్ ఉంది. సో అతను అన్ని వెళ్తాడు. బట్ ఎవరైతే ఈ పోలీస్ కమిషనర్, కలకత్తా పోలీస్ కమిషనర్ ఏం చెప్పాడంటే సో అతనికి అంత హార్డ్ అవర్స్లో ఆ టైంలో అతనికి లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకు వెళ్ళాడు
ఇంకొకటి ఈ ఇన్వెస్టిగేషన్‌లో ఇంకెంతమంది ఉన్నారనేది ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది. సో, ఆహ్, ఇది సీబీఐకి అప్పజెప్పండి అని చెప్పి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సీబీఐకి అప్పజెప్పండి అని చెప్పి చెప్తున్నారు. సో, దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఎవరెవరు ఇంకా ఇన్వాల్వ్ అయ్యిండ్రో ఇంకా తెలీదు. సో, ఇందులో పెద్దవాళ్ళు ఉన్నారా? మరి ఎవరున్నారా అనేది ఇంకా ఎవరున్నారా అనేది ఇంకా మనకి కన్ఫర్మ్ అవ్వాలి. ఒక్కరైతే దొరికారు. బట్ ఇంకా అతనితో పాటు ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళని అందరిని పట్టుకోవాలి. సో, ఈ కేసులో ఎంత త్వరగా అయితే అంత త్వరగా న్యాయం చేయాలని చెప్పి అందరూ డాక్టర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో ఏంటంటే మన సేఫ్టీ ప్లేసెస్లోనే సేఫ్టీ లేకపోతే ఇంకా ఉమెన్స్కి ఎక్కడ సేఫ్టీ ఉంటుంది? సో దిస్ ఇస్ ద బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మనకి ఇప్పుడు హాస్పిటల్లోనే సేఫ్టీ లేకపోతే సో ఇంకెక్కడ ఉంటుంది డాక్టర్స్కి సేఫ్టీ? సో ఇంకొకటి ఈ కేసుని తప్పుతో పట్టించడానికి చాలా ట్రయల్స్. ఇదేనండి పోస్ట్ మార్టం రిపోర్టు మనం ఇప్పుడు చూస్తుంది. సో ఇందులో తనకి ఎన్ని మల్టిపుల్ ఇంజురీస్ అయ్యాయి, తనకు బ్లడ్ ఎలా బ్లీడ్ అయింది అనేది ఇందులో రిపోర్ట్‌లో ఉంది క్రిస్టల్ క్లియర్‌గా. సో తను ఎంత సఫర్ అనుభవించింది, తను ఎంత పెయిన్ అనుభవించిందని చెప్పి తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. సో ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కఠినంగా శిక్ష పడాలి. మరణ శిక్ష కన్నా ఇంకేదన్నా పెద్ద శిక్ష ఉంటే అలాంటిది ఏమన్నా ఎయ్యాలి. సో స్ట్రింజెంట్ లాస్ తీసుకొని రావాలి. స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకొని రావాలి. వెంటనే ఫాస్ట్‌గా అయిపోయేలాగా చేయాలి. అండ్ మనం డాక్టర్స్‌కి ఈ టైంలో సపోర్టివ్‌గా ఉండాలి. ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ జరగొద్దు. అండ్ పేరెంట్స్ కూడా మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే ఉమెన్స్‌తో ఎలా ఉండాలి, వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పండి. అండ్ అమ్మాయిలు కూడా మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చిన్న పెప్పర్ స్ప్రే అండ్ చిన్న నైఫ్ తీసుకొని వెళ్ళండి మీతో పాటు, మీ సేఫ్టీ కోసం. వి నీడ్ జస్టిస్ ఫర్ హర్. జై హింద్.